భవిష్యత్తులో కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కళాకారుని సంస్థ యాజమాన్యానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక డ్యాన్స్ కాంపిటీషన్కి వస్తున్నాను. ఇక్కడ సినిమా డైరెక్టర్గా ఉన్నారంట, తర్వాత హైదరాబాద్ సార్ స్కూల్ ఆఫీస్గా ఉన్నారంట. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, ఇక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళందరూ ముందర రండి. పిల్లలు రండి, మాస్టర్స్ ఎక్కడ? మీకోసం ఇంతమంది ఇక్కడ ఉన్నారు, రండి ముందుకు రండి. మాస్టర్స్ అందరూ, పిల్లలు కష్టపడ్డారు. సో అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి, కూర్చోండి కూర్చోండి. అయితే కాంపిటీషన్స్లో, ఇలాంటి కాంపిటీషన్లో గెలవడం గొప్ప విషయమే. ఏంటి గెలవడం? కానీ ఇందులో పాల్గొనడం అంతకంటే గొప్ప విషయం. ఏంటి? గెలవడం గొప్ప విషయం, కానీ ఇందులో పాల్గొనడం అంతకంటే గొప్ప విషయం. డాన్స్ అంటే మన శరీరం చేసే కదలికలు కాదు, మన శరీరం లోపల ఉన్న ఆత్మ సంతోషంతో మాట్లాడే భాష. ఏంటి? మన శరీరం లోపల ఉన్న ఆత్మ సంతోషంతో మాట్లాడే భాష. డాన్స్ అనేది కేవలం వినోదం కాదు, మన సాంప్రదాయాలను, సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి ఒక కళ. అవునా కదా? మన భారతదేశంలో భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథక్ కానీ, ఇలాంటి ఎన్నో నృత్యాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఉన్నాయి. ఈ స్టేజ్ మీద మీరు నిలబడడానికి, మీ ధైర్యాన్ని చూపించడానికి మీరు ఎంతో సాధన చేశారు. అవునా? మీకు ఫస్ట్ ప్రైజ్ రానవసరం లేదు, లేదా నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, సెకండ్ ప్రైజ్ రాలేదు, థర్డ్ ప్రైజ్ రాలేదు, పాల్గొన అవసరం లేదు. మీరు ఈ స్టేజ్ మీద మీ పెర్ఫార్మెన్స్ చూపించడానికి చేసిన సాధన, అదే గొప్ప విషయం, అదే మీ విజయం. ఈ డ్యాన్స్ అనేది మీలో ఏకాగ్రత తీసుకొస్తుంది, మీలో పట్టుదల తీసుకొస్తుంది, మీలో క్రమశిక్షణ తీసుకొస్తుంది. ఈ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేసింది, కీర్తి. ఓకే, ఒకసారి క్లాస్ కొట్టండి. ఈ అమ్మాయి మాత్రమే కాదు, అందరూ చాలా బాగా చేశారు. ఓకే, ఒక కాంపిటీషన్ అంటే విజయాలు ఉంటాయి, ఓటమి ఉంటుంది, కానీ ఓడిన వారికి అదొక మంచి పాఠము, మళ్ళీ నేర్చుకోవడానికి ఒక అవకాశం. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీకు. సో ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా మీరు నిర్వహించాలి, మేము కూడా పార్టిసిపేట్ చేయాలి. సో మనం మాట్లాడిన తర్వాత కూడా థ్యాంక్ యూ. స్థాయికి ఎదిగి పిల్లలు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే విధంగా వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా